Hi friends, welcome back to my physics channel once again. See, in our previous videos, we discussed about electric charges and fields regarding the new second year physics syllabus, and we almost completed 9 videos. Okay, that is concept 3 videos and remaining fill in the blanks. Okay, 1 word questions, 2 marks questions, long questions, 4 marks, 8 marks, etc. etc. Now, this will be the last video for you IP students new syllabus, and this is nothing but additional exercise. ఎందుకంటే దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఎంసెట్ అండ్ అనదర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ బాగా పనిచేస్తుంది. సో ఆల్రెడీ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ప్లీజ్ విల్ సాల్వ్ ద ఫస్ట్ క్వశ్చన్. అదవుతుందా? సో మీ అందరి దగ్గర అకాడమిక్ బుక్స్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయండి. దిస్ ఇస్ ద 10th వీడియో రిగార్డింగ్ ద ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్. ఫస్ట్ క్వశ్చన్ అడిషనల్ ఎక్సర్సైజెస్ ఎన్సీఆర్టీ అన్నది చూడండి, అవి NCERT, and this is additional exercises. Additional exercises means practice. Okay na? Additional exercises బ్రాకెట్లో NCERT అనమాట. ఓకేనా? సో ఇవి దేనికోసం, ఇవి మనకి హయ్యర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి పనిచేస్తుంది అపార్ట్ ఫ్రమ్ యువర్ ఐపీ. సో ఫస్ట్ క్వశ్చన్లో మీరు చూడండి 1.1 అని ఉంది మీ టెక్స్ట్ బుక్లో, అకాడమీలో 1.1 అని ఉంది చూడండి. వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ టూ చార్జ్డ్ స్మాల్ స్పియర్స్? చూడండి, ఇక్కడ 2 స్పియర్స్ ఉన్నాయట, ఇదొకటి ఇదొకటి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫోర్స్ బిట్వీన్ టూ స్మాల్ చార్జ్డ్ స్పియర్స్ హ్యావింగ్ చార్జెస్ ఆఫ్ 2 into 10⁻⁻7 కూలుమ్స్, అలాగే 3 into 10⁻⁻7 కూలుమ్స్. అదవుతుంది మీకు పాయింట్స్. సో ఇక్కడ వాడు ఏం చేశాడంటే రెండు స్పియర్స్ ఇచ్చాడు, గోళాలు. మొదటి దాని యొక్క ఆవేశం ఎంత? ఛార్జ్ 2 into 10⁻⁷. రెండవది 3 into 10⁻⁷ ప్లేస్డ్ ఇన్ 30 centimeters, అంటే డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ 30 centimeters. ఎక్కడ పాపం? ఇన్ ఎయిర్. సో ఇన్ ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్, ఆల్రెడీ వి నో ఇన్ ఎయిర్, ఇది ఇన్ ఎయిర్. ఏదైనా వ్యాక్యూమ్ మన కూలమ్స్లో అప్లై చేయొచ్చు మనం. ఓకేనా? సో వాడు ఏమడిగాడు మనకి ఇక్కడ క్వశ్చన్ చాలా కొంచెం స్పీడప్ చేయాలి మనం, బికాజ్ న్యూమరికల్స్. ఫోర్స్ అడిగాడు, ఫోర్స్ బిట్వీన్ అన్నాడు. ఫోర్స్ అంటే ఏంటి? 2 పాజిటివ్ చార్జెస్ కాబట్టి విల్ హ్యావ్ రిపల్సివ్ ఫోర్స్, దట్ ఈస్ K into Q1 Q2 by D², లేదా R². బట్ వాట్ ఈస్ K? 9 into 10⁻9 విచ్ ఇస్ కాన్స్టెంట్ 1/4πε0. Q1 ఫస్ట్ ఛార్జ్ అండి 2 into 10⁻⁻7. Q2 ఎంత? సెకండ్ 3 into 10⁻⁻7 by D². ఇక్కడ డిస్టెన్స్ వాడు ఎంత ఇచ్చాడు పాపం? 30 centimeters ఇచ్చాడు. అంటే ఎంకేస్ ఇవ్వలేదు, సో దాన్ని మార్చుకోవాలి. 30 centimeters అంటే 30 into 10⁻⁻2, బికాస్ 100 centimeters is equal to 1 meter. సో 1 centimeter is equal to how much? 1/100 meters, అంటే 10⁻⁻2 అన్నమాట. అందుకోసం కన్వర్ట్ చేసుకోవాలి. సో 30 into 10⁻⁻2 meters, ఇది కన్వర్ట్ అయిపోయింది హోల్² D² కాబట్టి. అర్థమవుతుందా మీకు? ప్లీజ్ నోట్ డౌన్ అండ్ సీ హౌ ఐఎమ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్స్. సో ద రిపల్సివ్ ఫోర్స్, కూలమ్స్ రిపల్సివ్ ఫోర్స్, బికాస్ బోత్ ఆర్ సేమ్ లైక్ చార్జెస్. సో ఇక్కడ వాల్యూ జాగ్రత్త చూడండి, మనకి 9 2s are 18, 18 3s are 54. చూడండి, 9 2s are 18, 18 3s are 54. తర్వాత పైన ఇంటూ 10⁻⁹ -7 అంటే -14, అంటే 9 - 14. ఈజీ మీద చెప్తాను చూడండి. సో 10⁻9 అయిపోయింది, -7 అయిపోయింది, ఇది -7 అయిపోయింది. కిందన మిగిలే మనకి, కిందన ఎంత మిగిలింది? 30 హోల్² అంటే ఎంత అవుతుంది? 900. 30 into 30 కదా 900. 10⁻⁻2 హోల్² అంటే 10⁻⁻4. క్లియర్? సో ఇది జాగ్రత్త సాల్వ్ చేస్తే 9 1s are 9 6s are 54. ఇక్కడ 100 ఉంది, అంటే 10⁻². 10⁻² ఇది -4 ఎంత అవుతుంది? 10⁻⁻2 పైకి తీసుకెళ్ళిపోయింది. సో 6 into 10⁻9 - 14. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 10² ఉంది, పాజిటివ్. +2 -4 -2 పైకి వెళ్తే ఎంత అవుతుంది? +2. ఓకేనా? సో 9 + 2 11. ఇక్కడేమో +11 -14 అంటే ఎంత అవుతుంది? -3. సో దట్ ఇంప్లైస్ కూలమ్స్ ఫోర్స్ is given by 6 into 10⁻³ ఏంటివి?
న్యూటన్స్. చెక్ చేసుకున్న ఆన్సర్ అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ యూ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. చూడండి ఫైనల్గా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. ఇది 10 స్క్వేర్ -2 పైకి తీసుకెళ్తే +2, ఈ +2 9 11 +11 -4 అంటే -3. సో దిస్ ఇస్ ద ఆన్సర్. నోట్ చేయండి. విల్ గో టు సెకండ్ ప్రాబ్లం. క్లియర్? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్ 1.2 ఇక్కడ రాసిదే మీకోసం. ఇదిగోండి నెక్స్ట్ ప్రాబ్లం 1.2 అడిషనల్ ఎక్సైజ్ 1.2. వాడు ఏమన్నాడు పాపం? ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. నోట్ చేసుకోండి, క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్నాయి. ది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ఏ స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్ 0.4 millicoulombs. 0.4 millicoulombs. చూడండి ఇక్కడ ఏమన్నాడు చార్జ్ మీకు. చూడండి, ఐఎమ్ ట్రైంగ్ టు డ్రా ద ఫిగర్స్ ఫర్ యూ. ది సెకండ్ వన్ 1.2లోని ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ఏ స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్. స్మాల్ స్పియర్, ఇది ఒక స్పియర్, డ్యూ టు అనదర్ స్మాల్ స్పియర్. ఇదిగోండి ఎక్కడో స్పియర్ ఉంది ఇది, ఓకేనా? సో ఇదొక స్పియరు, ఎక్కడో స్పియరు. అదర్వైజ్ ఐల్ డ్రా విత్ రెడ్ వన్, బెస్ట్ థింగ్ ఫర్ యువర్ ఫిగర్స్, better. Okay, I'll draw for you with a red color diagrams hereafter. Are you able to see this one? ఇదొకటి చూడండి, ఇదొకటి. Are you able to see? So that is one sphere and this is one sphere. Okay na? సో ఈ రెండు స్పియర్స్ ఎలా ఉన్నాయి చార్జెస్ చూడండి. ఫస్ట్ దాన్ని ఎంత ఇచ్చాడు చూడండి, ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ఏ స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్ 0.4 మైక్రోకూలమ్స్ ఒకటి, ఇది ప్లస్ వాల్యూ. డ్యూ టు ద అనదర్ స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్, దీని వాల్యూ -0.8 మిల్లీకూలమ్స్. జాగ్రత్త చూసుకోండి. ఇన్ ఎయిర్ ఎంత ఇచ్చాడు పాపం? 0.2 న్యూటన్స్ ఇచ్చాడు. వాటి మధ్యన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. అయితే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ స్పియర్స్? డిస్టెన్స్ ఇవ్వలేదండి. సో అక్కడ R అని పెట్టుకోండి. లెట్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఈజ్ R. ఓకేనా? ఆర్ యూ ఏబుల్ టు సీ ద డయాగ్రామ్? ఐఎమ్ డ్రాయింగ్ విత్ రెడ్ కలర్. ఓకేనా? చూడండి, ఇచ్చాడు డిస్టెన్స్ మనకు తెలియదు, అది కట్టాలి. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద సెకండ్ స్పియర్ డ్యూ టు ద ఫస్ట్ స్పియర్ అండి. సో ఈ ప్రాబ్లంలో రెండు క్వశ్చన్స్ ఉన్నాయి, జాగ్రత్త 1 by 1 చేద్దాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆన్ ద స్మాల్ స్పియర్ ఆఫ్ చార్జ్ 0.4 మైక్రోకూలమ్స్ డ్యూ టు ద అనదర్ వన్ వాల్యూ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం డిస్టెన్స్ కడదామండి. సో ఇక్కడ ఏమవుతుంది, ఒకటేమో పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. రెండింటి మధ్య ఏం జరుగుతుంది? ఆకర్షణ జరుగుతుంది, అంటే అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది ఇక్కడ. అదే సేమ్ అయితే వికర్షణ అవుతుంది, రిపల్సివ్ ఫోర్స్. సో న్యూటన్స్ అట్రాక్టివ్ ఫోర్స్ ఫస్ట్ మనం కడదాం. ఏంటది? KQ1 Q2 by d² లేదా r². సో K వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు, 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలమ్ స్క్వేర్. Q1 0.4 మిల్లీ అంటే 10⁻³ ఇంటూ 0.8 మైనస్ రాయకండి. బికాజ్ ఎందుకు మైనస్ రాయకూడదు? క్యాలిక్యులేషన్లో ఆల్రెడీ యూఆర్ సేయింగ్ అట్రాక్టివ్ ఫోర్స్. సో ఇక్కడ రాయకండి, అట్రాక్షన్ రిపల్షన్ సైన్ కన్వెన్షన్ రాయకండి. అట్రాక్షన్ అప్పుడు మైనస్ పెట్టండి, తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఇస్ యూస్ఫుల్. రిపల్షన్ అప్పుడు పాజిటివ్ యూజ్ చేస్తాం, జనరల్ కన్వెన్షన్. సో 0.8 × 10⁻³ బికాజ్ 1 millicoulombs ఈజ్ ఈక్వల్ టు, కూలమ్ ఈజ్ ఎ వెరీ లార్జ్ యూనిట్ కదా, అది కూలమ్ యూజ్ చేయకూడదు, మిల్లీ మైక్రో యూజ్ చేస్తాం. బై డిస్టెన్స్ నాకు తెలియదు, సో r². కానీ వాడు ఏం చేశాడు ఇక్కడ? ఈ ఫోర్స్ ఇచ్చేసాడు. ఇక్కడ ఫోర్స్ ఎంత ఇచ్చాడు మనకి? 0.2 న్యూటన్స్ అన్నాడు బాబు. సో 0.2 ఈజ్ ఈక్వల్ టు, చూసుకోండి, 9 × 0.4 × 0.8 ఇంటూ, ఇక్కడ చూడండి ఏం చేద్దాం, 10⁻9. ఇది -3 అంటే -6, -6 + 9 ఎంత అవుతుంది? 10⁻+3 అంతే కదా. -3 ఎంత? -6 + 9 +3. తర్వాత ఇక్కడ ఏముంది? 9 × 0.4 × 0.8 by r². నా జాగ్రత్త చూడండి, పాయింట్స్ అన్ని జాగ్రత్తగా ఒక విధంగా రాదు. r² ఇక్కడ పంపించేద్దాం. r² ఈజ్ ఈక్వల్ టు
9 into 0.4 into 0.8 into 10 cube by 0.2. ఈ పాయింట్ తీసేయండి పాపం. 2 2s are 4. ఇక్కడ పాయింట్ ఉంది కదా, దీన్ని కూడా మనం మార్చుదాం. సో r square is equal to 9 2s are 18 ఇంటూ ఇది 8/10 అని రాసేస్తానండి, by 10. ఓకేనా? సో 9 2s are 18. 18 into 8 ఎంత అవుతుంది చూడండి, ఇక్కడ రాస్తున్నాను. 18 into 8, 8 8 is 64, 4 6 8 1 8 14. సో 140 ఇక్కడ వేసేద్దాం, ముందు తర్వాత రాద్దాం. 18 into 8, ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 10 కింద షిఫ్ట్ అయ్యింది. మళ్ళీ 10 పైకి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు ఎంత అవుతుంది? -1. అప్పుడు ఎంత అవుతుంది? స్క్వేర్ కదా. 10 పవర్ ఇది 3 -1 10 స్క్వేర్. నవ్ r ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ 18 into 8 ఎంత వచ్చింది? 144 into 10 స్క్వేర్. నా స్క్వేర్ రూట్ కట్టినట్టుగా అయితే 144 ఎంత? 12 స్క్వేర్ కదా, అంటే 12. 10 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 10. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 120 ఏంటివి? మీటర్స్. ఇలా చూసుకోండి, దట్ ఈస్ ద డిస్టెన్స్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అది, డిస్టెన్స్ బిట్వీన్ ద 2 చార్జెస్. నోట్ చేసుకున్నారు కదా. సో ఇది స్క్వేర్ రూట్ కడితే 144 స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది? 12. బయట తీస్తాను. అదే 100 స్క్వేర్ రూట్, 10 స్క్వేర్ 100 10. సో 12 into 10 120 మీటర్స్ మనకి ఫస్ట్ ఆన్సర్ వచ్చింది డిస్టెన్స్. ఇప్పుడు నెక్స్ట్ చేద్దాం, మనం నోట్ చేసుకోండి. ఇటు మాకు జరిపేస్తున్నాను చూడండి. 1.1. నా చూడండి. నా ఆల్రెడీ ఫస్ట్ వన్ ఆన్సర్ మనకు వచ్చింది. డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ వచ్చింది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 స్పియర్స్ వచ్చింది. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద సెకండ్ స్పియర్ డ్యూ టు ద ఫస్ట్ వన్. ఓకేనా? వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద సెకండ్ స్పియర్ డ్యూ టు ద ఫస్ట్ వన్. అంటే వాడు అడుగుతుంది ఏంటి? ఇక్కడ నేచర్ అడుగుతున్నాడు. మళ్ళీ మీరు క్యాలిక్యులేట్ చేయవసరం లేదు, ఆల్రెడీ వాడు ఇక్కడ ఇచ్చేసాడు. ఏంటి? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అని వాడే అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద ఫస్ట్ డ్యూ టు ఆన్ ద సెకండ్ అంటే ఏంటి? ఫస్ట్ ఈజ్ ఏ పాజిటివ్ వన్, సెకండ్ నెగిటివ్. దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఎ రిపల్సివ్ ఫోర్స్, సారీ అట్రాక్టివ్ ఫోర్స్, బికాస్ ఆపోజిట్ చార్జెస్ కాబట్టి. ఇక్కడ రాస్తున్నాను. సో ఫోర్స్ ఇక్కడ రాసుకోండి ఆన్సర్, సెకండ్ క్వశ్చన్ ఆన్సర్. ఫోర్స్ చూడండి ఏమడుగుతున్నాడు చూడండి. వాట్ ఈస్ ద ఫోర్స్ ఆన్ ద సెకండ్ స్పియర్ డ్యూ టు ద ఫస్ట్ వన్. ఫోర్స్ ఆన్ ద సెకండ్ వన్ ఏమో నెగిటివ్ ఛార్జ్ కదా, మైనస్ ఉంది. ఫోర్స్ ఆన్ ద సెకండ్ వన్ డ్యూ టు ద ఫస్ట్ వన్. ఓకేనా? ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏమవుతుంది? అట్రాక్టివ్ ఫోర్స్, ఆకర్షణ బలం. మళ్ళీ క్యాల్కులేట్ చేయవలసిన వాడు ఆల్రెడీ వాల్యూ ఇచ్చాడు 0.2 అని ఎలక్ట్రోస్టాటిక్. వాడు ఏ నేచర్ అడుగుతున్నాడు? ఎలాంటి నేచర్? రెపల్సివా, అట్రాక్టివా? ఇది ప్లస్ అది మైనస్ కాబట్టి సడన్గా ఇది అట్రాక్షన్ అవుతుంది. అదే రెండు పాజిటివ్ అయితే రెపల్ అవుతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఆన్సర్, సెకండ్ వన్. నౌ లెట్ us go to నెక్స్ట్ వన్. 1.3 ప్లీజ్. నోట్ చేస్తారా? నెక్స్ట్ వన్ రైట్. జరిపేస్తున్నారు ఇది చూడండి. 1 2 3. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్ నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఇది ఒక ఫస్ట్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్. ఇది థర్డ్ వన్, ఫస్ట్ ఇయర్ సంబంధించింది. ఏమంటాడు? చెక్ దట్ ద రేషియో KE స్క్వేర్ బై, చూసుకోండి 1.3. చెక్ ద రేషియో KE స్క్వేర్ బై క్యాపిటల్ G ME MP. ఓకే, ఈజ్ a dimensionless అని అడిగాడు. ఓకేనా? అంటే డైమెన్షన్ అంటే దీనికి ఎటువంటి ప్రమాణాలు లేవు అని అంటున్నాడు. ప్రమాణాలు మితులు అంటే యూనిట్స్ డైమెన్షన్ లేవు అంటున్నాడు. ఓకే, చెక్ ద రేషియో ఈజ్ డైమెన్షన్లెస్. డైమెన్షన్లెస్ అంటే ఎటువంటి మితులు లేవు డైమెన్షన్స్ అంటే. ఓకేనా? చెక్ చేద్దాం మనం. ప్రమాణం అంటే యూనిట్స్. Look up to the table of physical constant, determine the value of this ratio. What does the ratio signify? Value కూడా అడుగుతున్నాడండి. Is asking the value of this ratio. So you have to do this problem. సో చేయాలంటే జాగ్రత్తగా మనకి K అంటే తెలియాలి. K అంటే తెలుసు కదా మనకి, కాన్స్టెంట్. అది ఎంత అండి? 9 into 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. అలాగే ఈ చార్జ్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ 1.602 కానీ రౌండప్ చేసుకోవచ్చు. 1.6 into 10⁻⁹ కూలూమ్స్. తర్వాత
గ్రావిటేషన్ యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ అది 6.67 ఇంటూ 10⁻⁻11 న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. ఇది ఎందులో నుంచి తెలుసు ఫార్ములా F is equal to gm1 m2 by d square న్యూటన్స్ యూనివర్సల్ గ్రావిటేషన్ లా. సో FD square by m1 m2 అంటే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. సో ఇది G వాల్యూ, క్యాపిటల్ G వాల్యూ. తర్వాత ME మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ నియర్లీ 9.1 ఇంటూ 10⁻⁻31 kgs MKs యూనిట్స్. అలాగే MP మాస్ ఆఫ్ ద ప్రోటాన్ దట్ ఈస్ ఆల్మోస్ట్ 1.66 అంటే 1.67 ఇంటూ 10⁻⁻27 kgs. ఈ వాల్యూస్ అన్ని దాంట్లో పెట్టి మనం చేయవలసిందనమాట. ఓకేనా? సో ఇది ఏం చేస్తారండి, ఈ వాల్యూస్ తీసుకెళ్ళి ఇందులో పెట్టేసేయండి. K ప్లేస్లో అంటే 9 ఇంటూ 10⁻9 ఇంటూ ఈ ప్లేస్లో దట్ ఈస్ 1.6 ఇంటూ 10⁻⁻19 హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ G ప్లేస్లో 6.67 ఇంటూ 10⁻⁻11 ఇంటూ మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ప్లేస్లో 9.1 ఇంటూ 10⁻⁻31 kgs ఇంటూ లాస్ట్ వన్ మాస్ ఆఫ్ ప్రోటాన్ అంటే 1.6667 దట్ ఈస్ 10⁻⁻27. ఇది నేను ఏం చేస్తానంటే తెలుగుగా సాల్వ్ చేస్తాను, బికాస్ మామూలుగా చేయాలంటే చాలా టైం టేకింగ్. సో కొంచెం ఐ విల్ బి యూజింగ్ అప్రాక్సిమేషన్ చేసి నేను చేస్తాను సో దట్ వీ కెన్ సాల్వ్ ఈజీలీ. ఐ విల్ యూజ్ అప్రాక్సిమేషన్ మెథడ్. ఏంటి అప్రాక్సిమేషన్ అంటే జాగ్రత్త చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం ఇవన్నీ వాల్యూస్ పక్కన పెడదాం. 9 ఇంటూ 10⁻9 ఇక్కడ 9.1 ఉంది కదా, ఈ 9.1ని 9 క్యాన్సిల్ చేస్తాను. అప్రాక్సిమేషన్ అంటే 9.1 9 అని వేసుకుందాం. సో ఇది క్యాన్సిల్ చేస్తాను, ఒకటి అయిపోయింది పని. నెక్స్ట్ జాగ్రత్త చూడండి, ఇది హోల్ స్క్వేర్ కదా, జాగ్రత్త చూడండి హోల్ స్క్వేర్. సో పైన మళ్ళీ రాస్తానండి 10⁻9 న్యూమరేటర్. ఇది 1.6 హోల్ స్క్వేర్ కదా, అంటే 1.6 ఇంటూ 1.6 అలాగే 10⁻19 హోల్ స్క్వేర్ అంటే 10⁻⁻38. ఓకేనా? ఇప్పుడు డివైడెడ్ బై కింద ఆల్రెడీ ఇది క్యాన్సిల్ అయిపోయింది. కింద ఐఎమ్ హ్యావింగ్ 6.67 ఓకేనా, గ్రావిటేషన్ కాన్స్టెంట్ ఇంటూ 10⁻⁻11 ఇది ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ చూడండి 1.67 ఇక్కడ 1.67 ఉంది, ఇది కూడా అయిపోయింది. 10⁻⁻11 అక్కడ 10⁻⁻31. జాగ్రత్త చూడండి 10⁻⁻31 -27 ఎంత అవుతుంది? -31 -27 అంటే ఎంత? 58 -58. ఇప్పుడు కూడా మళ్ళీ చూడండి 1.67ని 1.6 ఒకటి క్యాన్సిల్ చేస్తాను బికాస్ అప్రాక్సిమేషన్ నియరెస్ట్ వాల్యూ సాల్వ్ అవడం కోసం ఐఎమ్ యూజింగ్ అప్రాక్సిమేషన్. ఇప్పుడు ఏం మిగిలే పైన మనకి జాగ్రత్త చూడండి ఒక 1.6 మిగిలింది, ఇక్కడేమో 6. ఇది కూడా ఏం చేస్తాను, అప్రాక్సిమేషన్ని వాడుకుంటాను. చూడండి ఎలా వాడతాను. పైన 1.6ని 1.6గా ఉంచేస్తాను. పాయింట్ ఉంది కదా బై 10 కింద. ఓకేనా? ఇది కూడా 6 తీసుకుంటాను అప్రాక్సిమేషన్. ఐ టేక్ ఇట్ ఎస్ 6. సో పైన 1.6ని బై 10 కదా, పైకి వెళ్ళిపోతే -1 -1 9 ఎంత అవుతుంది? 10⁻8. ఓకేనా? 10⁻8 ఇది అయిపోయింది. ఇంకా పైన న్యూమరేటర్లో మేము 10⁻⁻38 బై డౌన్ ఏమో ఇది అప్రాక్సిమేట్ తీసుకోండి 6 ఇంటూ 10⁻⁻11 10⁻⁻15 ఎంత అవుతుంది? 10⁻58 11 ఎంత అవుతుంది? 69 -69. ఇప్పుడు చూడండి ఈజీ కదా, 2 3s 2 8s 8/3 డివైడ్ చేసుకోవచ్చు. ఈ మిగతావన్నీ ఈజీ. చూడండి 8/3 ఎంత అవుతుంది మనకి? 8/3 3 2s 6 2.0 3 6 18 2.0 అంటే 2.6 8/3 ఎంత అవుతుంది? 2.66 ఇంటూ ఇంకా రిమైనింగ్ ఈజీ. చూడండి ఈ 69 పైకి తీసుకెళ్ళిపోతే +69 అంటే 10⁻8 -38 +69 సాల్వ్ చేస్తే అయిపోయింది. చూడండి ఎంత అవుతుంది మనకి? -38 +69 అంటే ఎంత అవుతుంది? 69 ముందు యాడ్ చేయండి. 69 + 8 ఎంత? 77 అంతే కదా, 9 10 77 ప్లస్ ఇదేమో 38 తీసేయండి దాంట్లోంచి. ఇప్పుడు ఎంత అవుతుంది? 9 39. జాగ్రత్త చూడండి ఇక్కడేమో ప్లస్ ఇది 77 అంటే ఎంత అవుతుంది? ప్లస్ వాల్యూ వస్తుంది మనకి. +77 -38 అంటే +39 అంటే ఫైనల్గా ఆన్సర్ మనకి ఎంత వచ్చింది? ఫైనల్గా
2.66 into 10 to the power of 39 వచ్చిందండి. ఇది ఆన్సర్. అంటే మనకి ఈ రేషియో వాల్యూ కడితే ఇంత నెంబర్ వచ్చింది మనకి. అంటే ఇట్ ఈస్ సమ్ వాల్యూ, అందుకే దానికి డైమెన్షన్స్ లేవని మనం ముందే చెప్పాడు మనకి. ఆ రేషియో వాల్యూ కూడా అడిగాడు, ఇదిగోండి వాల్యూ ఆఫ్ ద రేషియో. ఓకేనా, దట్ ఈస్ ద 1.3 ప్రాబ్లం అండి. రేషియో వాల్యూ రాసేసాం కదా. ఇంకేం అడిగాడు మనకి, వాట్ డస్ ద రేషియో సిగ్నిఫై అన్నాడు. రేషియో ఏంటి, సిగ్నిఫై ఏంటి, ఇట్స్ హ్యావింగ్ హ్యూజ్ వాల్యూ. 2.60 10 power 39 ఇట్స్ వెరీ హ్యూజ్ వాల్యూ. ఓకేనా, దట్స్ ఆల్. నోట్ చేశారా? లెట్ us go to 1.4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 1.4 ప్లీజ్. రైట్, చిన్న చిన్న క్వశ్చన్స్ అండి ఇవన్నీ. 1. ఇక్కడ రాస్తున్నాను 1.4. 1.4 ఏమన్నాడు చూడండి. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ది, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అయినా చెప్పేస్తాను ఓరల్గా. ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ క్వాంటైజ్డ్. ఇది ఓరల్ క్వశ్చన్. క్వాంటైజ్డ్ అంటే తెలుసు కదా, Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ NE, where Q is the charge in coulombs, N is the number of electrons, N is the number of electrons, and E is equal to charge of the electron 1.602 or 1.6 into 10 to the minus 19 coulombs. అంటే ఇక్కడ ఏంటి, ఇప్పుడు రెండు బాడీస్ రబ్ చేస్తున్నప్పుడు ఫ్రిక్షన్ వల్ల వన్ బాడీ విల్ లూజ్ ఎలక్ట్రాన్, అనదర్ బాడీ విల్ గెయిన్ ఎలక్ట్రాన్. ద బాడీ విచ్ ఈస్ లూజింగ్ వాట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎంత మ్యాగ్నిట్యూడ్, ఒకటా రెండా, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ అటైన్డ్ బై ద అదర్ బాడీ. బాడీ లూజింగ్ అయినప్పుడు పాజిటివ్ అవుతుంది, గెయినింగ్ అయినప్పుడు నెగిటివ్ అవుతుంది, విత్ సేమ్ మ్యాగ్నిట్యూడ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్వాంటైజేషన్. ఓకేనా, నెక్స్ట్ వన్. దాంట్లో ఇంకో క్వశ్చన్ కూడా ఇచ్చాడండి, బి బిట్. వై కెన్ వన్ ఇగ్నోర్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ వెన్ డీలింగ్ విత్ మ్యాక్రోస్కోపిక్. మ్యాక్రోస్కోపిక్ అంటే ఏంటి, లార్జ్ చార్జెస్. అంటే లార్జ్ అంటే ఉదాహరణకి మనకి ఇండస్ట్రీ షార్ట్లోని విల్ బి యూజింగ్ సమ్ 16 amperes ఆఫ్ కరెంట్, లేదా ఇంకా ఎక్కువ కూలమ్స్ వాడచ్చు. 16 amperes అనేది స్ట్రెంత్, ఇది ఐ. అలాగే వీ మే బి యూజింగ్ మోర్ నెంబర్ ఆఫ్ కూలమ్స్, 30 coulombs 40 coulombs. అంటే దిస్ ఈస్ కాల్డ్ as మ్యాక్రోస్. అంటే లార్జ్ వాల్యూ వస్తున్నప్పుడు ఏమవుతుంది, మనము ఇది పెద్ద పట్టించుకోం, విల్ నాట్ యూజ్, ఓన్లీ ఫర్ మైక్రోస్కోపిక్ ఓన్లీ విల్ బి యూజింగ్. ఓకేనా, సో అదే అడిగాడు మనకి. ఇక్కడ ఏమన్నాడు, వై కెన్ వన్ ఇగ్నోర్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ వన్ డీలింగ్ విత్ మ్యాక్రో, బికాజ్ ఇట్స్ ఎ వెరీ లార్జ్ వన్. కూలుంబ్ అనేది ఏంటి, ఇట్స్ ఎ వెరీ బిగ్ యూనిట్, పెద్ద యూనిట్ కాబట్టి అందుకే అక్కడ మనకి ఏంటంటే మనం పెద్ద దీనిగా ఓన్లీ థింగ్ చూడండి, వై కెన్ వన్ ఇగ్నోర్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ వెన్ డీలింగ్ విత్ మ్యాక్రోస్కోపిక్. బికాజ్ ఆన్సర్ ఏంటి, బికాజ్ కూలుంబ్ ఈజ్ ఎ వెరీ బిగ్ యూనిట్. ఓకేనా, సో దట్ ఈస్ వై అనమాట. అదే మనం ఇక్కడ ఎగ్జామ్ మనం చూడండి, ఇక్కడ ఎందుకు పట్టించుకుంటున్నాం, వై యూఆర్ కన్సిడరింగ్ హియర్, బికాజ్ ఇన్ ద న్యూమరికల్స్ విల్ బి, దట్ ఈస్ కాల్డ్ మైక్రోస్కోపిక్. అందుకే మిల్లీ కూలుమ్స్, మైక్రో కూలుమ్స్, 10 power -3 -6 హియర్ విల్ బి కన్సిడరింగ్ అనమాట, బికాజ్ దేర్ ఇట్స్ ఎ వెరీ లార్జ్ వాల్యూస్. ఓకేనా, దట్స్ వై వీఆర్ నాట్ కన్సిడరింగ్ దేర్. ఓకే, అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద మీనింగ్. ఇవన్నీ ఏంటంటే మనకి చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అందుకే వాడు అడిగాడు అనమాట సెకండ్ బిట్లో, వై కెన్ వన్ ఇగ్నోర్ క్వాంటైజేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జ్ వైల్ డీలింగ్. ఎందుకు మనం పట్టించుకోము ఎక్కువ ఛార్జెస్ వాడు, బికాజ్ ఇట్స్ వెరీ లార్జ్ వాల్యూ కూలుంబ్. ఓకే, దట్స్ వై వీఆర్ వోంట్ డీలింగ్ దేర్. బట్ హియర్ వై వీఆర్ డీలింగ్, బికాజ్ ఇట్స్ మైక్రోస్కోపిక్, వెరీ స్మాల్, అందుకే వీఆర్ డీలింగ్ హియర్. నెక్స్ట్ వన్ అండి 1.5 ప్లీజ్. ఇక్కడ రాస్తాను, ప్లేస్ ఉంది 1.5. 1.5 కొన్ని క్వశ్చన్స్ రిపీట్ అయినప్పటికీ మీకు చెప్తున్నాను. వెన్ ఏ గ్లాస్ రాడ్, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్ అండి. వెన్ ఏ గ్లాస్ రాడ్ ఈజ్ రబ్డ్ విత్ ఏ సిల్క్ క్లాత్, charge appears on both. Okay, a similar phenomenon is also observed in many pairs of body. Explain why this observation is consistent with the law of conservation of charge. So glass rod rubbed with silk thread, plastic rod rubbed with any thread అనేది ఇక్కడ ఏం జరుగుతుంది, మెయిన్ phenomenon, when any two bodies are rubbing due to friction, what happens, there is some electrification. అంటే one body will lose electrons, same repeat question మళ్ళీ, another body will attain electrons with same magnitude. That is called as quantization. అంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ కూడా చెప్పుకోవచ్చు. ఎంతైతే ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విడుదలయ్యాయో, రిలీవ్ అయ్యాయో, సేమ్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ దేర్. అదొకటి, అందుకే Q ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ NE అంటున్నాం. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జెస్. అంటే ఇక్కడ అర్థం ఏంటి, బాడీ విచ్ ఈస్ లూజింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ పాజిటివ్లీ ఛార్జ్, గెయినింగ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నెగిటివ్లీ ఛార్జ్. అది ఆన్సర్ ఫర్
1.4 ఓవర్ క్వశ్చన్ ఇది 1.5. నెక్స్ట్ లెట్ us go to another question important 1.6. 1.6 ఇక్కడ రాసిందా బికాజ్ ఇట్స్ ఎ ప్రాబ్లం ఇచ్చేద్దాం అక్కడ మనం 1.6 చూడండి చాలా తెలివిగా చేయాలి మనం లెక్కలు. ఈ టైప్ లెక్కలు వచ్చాయంటే గన్ షాట్ అనమాట, ఈజీగా చేసేవచ్చు ఎగ్జామ్స్లో. యూ నీడ్ నాట్ వేస్ట్ టైం జస్ట్ బై గెస్సింగ్. వీడు ఏమంటాడు చూడండి ఒక్కసారి మనకి 1.6 అండి ప్లీజ్ 1.61 1.6 1.6లో వాడు చూడండి 4 పాయింట్ ఛార్జెస్ 4 పాయింట్ ఛార్జెస్ ఉన్నాయండి. ఏంటంట 2 మిల్లీ, ఇంకోటేమో 2 మిల్లీ, ఇంకోటేమో 5 -5, ఇంకోటి 2 మళ్ళీ -5 లొకేటెడ్ అట్ ద కార్నర్స్ ఆఫ్ ఎ స్క్వేర్. ఇదిగోండి ఐఎమ్ డ్రాయింగ్ ఏ స్క్వేర్. ఓకేనా, ఇది స్క్వేర్ అండి. I think red is not visible for you. Better I'll go with another color. Red అంత మీకు క్లియర్ లేదు. I'll draw with another one. ఓకేనా, ఇదిగోండి I'll draw with a blue color. ఓకేనా, బ్లూ కలర్ డ్రా చేస్తాను ఫిగర్. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏమన్నాడు కార్నర్స్లో ఇది ఏ అనుకుంటే ఇది బి, ఇది సి, ఇది డి, 4 కార్నర్స్. ఓకే, ఈజ్ గివెన్ ఆఫ్ సైడ్ 10 సెంటీమీటర్స్. ఓకే, ఈక్వల్ ఉంటుంది కదా స్క్వేర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్. ఇక్కడ ఆవేశ ఏబిసిడి చార్జెస్ ఎంత ఇచ్చాడు ఆవేశాలు 2 మిల్లీ కూలుమ్స్ వరుసగా -5 మిల్లీ కూలుమ్స్, నెక్స్ట్ మళ్ళీ 2 మిల్లీ కూలుమ్స్, తర్వాత మళ్ళీ -5 మిల్లీ కూలుమ్స్. Now what is asking, what is the force on a charge of 1 milli coulomb? What is the force on a charge of 1 milli coulomb placed at the center? అదండి పరిస్థితి. సెంటర్ దగ్గర ఉన్నాడు. వాట్ ఈస్ ద ఫోర్స్ అడిగాడు. ఇది యాక్చువల్గా చెప్పండి ఆన్సర్ 0 అని చెప్పవచ్చు. ఎందుకు? బై సీయింగ్ ద క్వశ్చన్ చూడండి 2 -5 2 -5. సో ఆపోజిట్ ఛార్జెస్ అక్కడ ఉన్నాయి కాబట్టి ఒకటి ప్లస్ క్యాన్సిల్ అయిపోతుంది ఆన్సర్స్. చూడండి చెక్ చేద్దాం మీకు నిజంగా తెలిసి. ఎందుకంటే ఇది చూడండి 1 మిల్లీ కూలం. ఫస్ట్ డయాగ్నల్ తీసుకోండి. ఎప్పుడైనా మీకు చూడండి స్క్వేర్లో సేమ్ సైడ్ కదా, అప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? A√2 అవుతుంది. A√2 పై దగ్గర చూడండి A² చూడండి AB² + BC² √2 సేమ్ సైడ్ కదా. ఏ అంటే A² + A² 2A². అండర్ రూట్ పెడితే √2A. ఆల్రెడీ మనకి సైడ్ ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఎంత 0.1. 10 అంటే ఎంత? 10/100 0.1 మీటర్స్. ఓకేనా, 0.1 మీటర్స్ ఇంటూ √2. సో దిస్ ఇస్ ద డయాగ్నల్. మరి డయాగ్నల్లో హాఫ్ ఎంత అవుతుంది? 2 డయాగ్నల్స్ ఉంటాయి కదా, డయాగ్నల్ హాఫ్ ఎంత అవుతుంది? /2 అంటే A/√2. ఇదేమో A/√2, ఇది కూడా A/√2 అంతే కదా. అందుకే నేను వాల్యూ వేయట్లేదు బికాస్ నో నీడ్ ఆఫ్ పుట్టింగ్ వాల్యూ. ఇది క్యాన్సల్గా అయిపోతుంది. ఈ డయాగ్నల్ వాల్యూ ఏమో A√2 అండి. ఏ అంటే సైడ్ 10 సెంటీమీటర్స్ ఇంటూ √2, దాన్ని డివైడ్ బై చేయండి. A√2 డివైడ్ బై 2 చేస్తే ఎంత అవుతుంది? √2 రేషనలైజ్ చేస్తే √2 ఇది క్యాన్సిల్ అయిపోయి A/√2. అంటే దిస్ వాల్యూ ఇస్ A/√2. ఇప్పుడు ఏంటి? వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ హియర్ ఆన్ 1 మిల్లీ కూలం డ్యూ టు ఆల్ ది చార్జెస్. చూడండి చిన్నది ఒకటి చెప్తాను టెక్నిక్, మిగతావన్నీ ఈజీ అయిపోతుంది. ఇక్కడ 1 మిల్లీ కూలం ఉంది కదా. సో వాట్ ఈస్ ద ఫోర్స్ హియర్? దీనివల్ల ఏమవుతుంది? ఇది అట్రాక్ట్ అవుతుంది కిందకి. చూడండి నెగిటివ్ ఫోర్స్ కదా, అట్రాక్ట్ అవుతుంది. సో అట్రాక్ట్ ఎంత అవుతుంది మనకి? K ఇంటూ Q1 Q2 బై D². ఓకేనా. సో అట్రాక్ట్ అవుతుంది కదా, ఇక్కడ అట్రాక్ట్ అవుతుంది. ప్లస్ మైనస్ అట్రాక్షన్ ఈజ్ ఈక్వల్ టు K 9 ఇంటూ 10⁻9 Q1. ఒకటి చేస్తే మిగతా అంత అవుతుంది. Q1 అంటే ఎంత? డోంట్ రైట్ ద వాల్యూ బికాస్ ఇట్ ఇస్ అట్రాక్టివ్. 5 ఇంటూ మిల్లీ 10⁻³ ఇంటూ 1 మిల్లీ కూలం అంటే 1 ఇంటూ 10⁻³ బై D² అంటే A/√2 హోల్ స్క్వేర్. A/√2 అంటే మీరు 0.1 వేసుకున్నా వేసుకోకపోయినా పర్లేదు. A అంటే సైడ్ 0.1 A/√2 హోల్ స్క్వేర్. జాగ్రత్త చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది? అట్రాక్టివ్. మళ్ళీ దీనివల్ల కూడా ఏమవుతుంది? సేమ్ అట్రాక్టివ్. చూడండి దిస్ ఈజ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ అట్రాక్టివ్ ఫోర్స్.
అలాగే ఇది పాజిటివ్ నెగిటివ్ అట్రాక్టివ్ ఫోర్స్. సో బోత్ ఆర్ ఈక్వల్, సేమ్ ఫోర్స్. చూడండి ఇది ఎంతైతే వాల్యూ వస్తుందో, సపోజ్ అజ్యూమ్ దిస్ ఈజ్ యాజ్ ఎక్స్, ఇది కూడా సేమ్ ఎక్స్ అవుతుంది కదా. సో బోత్ ఆర్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఏమవుతుంది? ఎక్స్ మైనస్ ఎక్స్ 0. సో బికాస్ ఆఫ్ దీస్ టూ ద రిజల్టెంట్ ఈజ్ 0. నౌ కమింగ్ టు హియర్, దీనివల్ల ఏమవుతుంది చూడండి, దీనివల్ల ఇది పాజిటివ్ కదా, రెపల్ అవుతుంది కిందకి, రెపల్. సో ఎఫ్ రెపల్ ఎంత అవుతుంది? అగైన్ కే ఇంటూ Q1 Q2/d², అంటే 9 ఇంటూ 10⁻9 Q1, 2 ఇంటూ 10⁻³ ఇంటూ 1 ఇంటూ 10⁻³ మళ్ళీ a/√2 హోల్ స్క్వేర్. ఎందుకు వాల్యూ రాయట్లేదు అంటే మనకి మెథడ్ ఇక్కడ ఈజీ మెథడ్ కట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి దీనివల్ల ఇది రిపల్ అయ్యింది 2 and 1, మళ్ళీ దీనివల్ల 2 and 1 ఏమవుతుంది? మళ్ళీ ఇది రిపల్ అవుతుంది. అంటే సపోజ్ ఇఫ్ దిస్ వాల్యూస్ హ్యాపెన్ టు బి y, దిస్ ఈజ్ ఆల్సో y. 2 ఈక్వల్ అండ్ అన్లైక్ ఆపోజిట్ డైరెక్షన్ యాక్ట్ అవుతుంది. ఒక y అలా అవుతుంది, ఇంకో y అలా అవుతుంది. ఏమవుతుంది రిజల్టెంట్? y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమవుతుంది మీకు పాయింట్స్? ఈ రెండిట్లో వాళ్ళ రిజల్టెంట్ 0, ఈ రెండిట్లో వాళ్ళ రిజల్టెంట్ 0. సో వాట్ ఈజ్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్ టు 0. నోట్ చేసుకోండి, అర్థమవుతున్న పాయింట్. సో వెరీ ఈజీగా ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవచ్చు. బికాస్ 2 ఈక్వల్ అన్లైక్ ఫోర్స్. చూడండి ఇక్కడ ఏమో అట్రాక్షన్, ఇది అట్రాక్షన్, సేమ్ ఫోర్స్. అటుపక్క ఎక్స్, ఇటుపక్క ఎక్సే. వాట్ ఈస్ ద సేమ్ రిజల్టెంట్? ఎక్స్ మైనస్ ఎక్స్ 0. ఇటుపక్క వైఏ, ఇటుపక్క వైఏ, వై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా వాట్ ఈస్ ఎఫ్ నెట్ యాక్టింగ్ అట్ ద సెంటర్ పాయింట్? 0. నెక్స్ట్ వన్ నోట్ చేస్తారా? నెక్స్ట్ ఎంత? 1.7కి వెళ్ళిపోదాం. 1.7 ఓకేనా? ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. నెక్స్ట్ వన్ చూడండి. An electrostatic field line is continuous curve. This is a field line cannot have sudden breaks. Why? See, electric field lines మీరు ఎక్కడ చూసుకున్నా సరే lines will be continuous like this. చూడండి ఎక్కడ బ్రేకేజ్ అలా ఉండవు. ఇలా బ్రేక్ ఉందని అర్థం ఏంటి? there is a stoppage of charge there which is impossible. అందుకే ఎలక్ట్రికల్ లైన్స్ ఎప్పుడు కూడా కంటిన్యూస్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ డ్రా టాంజెంట్ at any point you will get the direction of the field. If there is any breakage, there is stoppage of current కదా, చార్జ్ స్టాప్ అయిపోతుంది. దట్ ఈస్ వై దెర్ ఇస్ నో బ్రేకేజ్. ఓకేనా? సో అది ఆన్సర్ అండి, ఓవరాల్ ఆన్సర్ అది 1.7కి. నెక్స్ట్ 1.8 ఇంకోటి కూడా ఇచ్చాడండి. ఎక్స్ప్లెయిన్ వై 2 ఫీల్డ్ లైన్స్ నెవర్ క్రాస్ ఈచ్ అదర్. ఇది కూడా ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ అండి, అయినా మళ్ళీ చెప్తున్నాను మీకోసం. బీ బిట్, సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ వన్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లైన్, దిస్ ఈజ్ అనదర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ లైన్. ఈ రెండు మీట్ ఎందుకు అవ్వరు అడుగుతున్నాడు. వై ద ఫీల్డ్ లైన్స్ ఆర్ వెరీ క్లియర్. ఎందుకు అవ్వదంటే ఇఫ్ యూ డ్రా ఎ టాంజెంట్ హియర్, దిస్ ఇస్ డైరెక్షన్ ఆఫ్ వన్ ఫీల్డ్ వెక్టర్, అండ్ ఇఫ్ యూ డ్రా ఎ టాంజెంట్ హియర్, దిస్ ఇస్ అనదర్ ఫీల్డ్ వెక్టర్. బట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ ఫీల్డ్. దేర్ కెనాట్ బి ఎనీ 2 డైరెక్షన్. డైరెక్షన్ ఒకటే ఉండాలి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, 2 డైరెక్షన్స్ ఉండకూడదు. అందుకోసమే no 2 lines will meet each other. If they meet each other, there will be 2 tangents in 2 directions. Ito direction untadi, which is highly impossible. Adi answer B bit. Okay na? Now let us go to 1.8. Cherpestunarandi 1.8. Clear? Very very easy and జాగ్రత్తగా మీరు కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తాయి మీకు ఈజీ. 1.8 నోట్ చేసుకోండి. 1.8 ప్లీజ్. 1.8 కూడా చూడండి. 2 point charges QA is equal to 3 and QB is equal to -3 are located 20 centimeters apart in vacuum. చూడండి ఒకటేమో QA, ఇంకోటేమో QB, ఒకటేమో 3 milli coulombs, ఇంకోటేమో నెగిటివ్ సైన్ -3 milli coulombs ఇచ్చాడు. ఆర్ లొకేటెడ్ 20 centimeters apart, 20 డిస్టెన్స్. ఎక్కడ? ఇన్ ఎయిర్, ఇన్ వ్యాక్యూమ్. ఎయిర్ ఆర్ వ్యాక్యూమ్ ఒకటే లేండి, సేమ్ ఫార్ములా. ఓకేనా? నా వాట్ ఈస్ ఆస్కింగ్ వాట్ ఈస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద మిడ్ పాయింట్ O.
సో ఇది ఒక 10 సెంటీమీటర్స్ మిడ్ పాయింట్, ఇది ఒక 10 సెంటీమీటర్, అంటే ఇది 0.1 మీటర్స్, ఇది 0.1 మీటర్ ఎంకేస్లో. అదవుతుందా? హాఫ్ డిస్టెన్స్ కదా, 10/100. అదవుతుందా? సో వాడు ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ఏమడిగా చూడండి, వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద మిడ్ పాయింట్ ఓ ఆఫ్ ద లైన్ ఏబి జాయినింగ్ ద టూ చార్జెస్. ఇక్కడ అడుగుతున్నాడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అని. ఓకేనా, చేద్దాం. ఇది వెరీ ఈజీ వన్, రైట్. చూడండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి మనకి ఈ పాయింట్ మిడ్ పాయింట్లో. అప్పుడు ఏమవుతుంది జాగ్రత్త చూడండి, ఈ డయాగ్రామ్లో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఎ వెక్టార్ క్వాంటిటీ, ఇంటెన్సిటీ kq/r². ఓకేనా, k అంటే మనకు తెలుసు 9 × 10⁻⁹, దట్ ఈస్ 1/4πε0, 9 × 10⁻⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ స్క్వేర్. క్యూ ఇక్కడ ఈ కావాలి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏది పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో పాజిటివ్ నుంచి ఫీల్డ్ ఏం చేస్తుంది పాపం, ఎప్పుడు కూడా అవే వెళ్ళిపోవడం ట్రై చేస్తుంది. అవే. సో పాజిటివ్ నుంచి అవే ఎటువైపు పాపం, టువర్డ్స్ ఓ బి. ఇది బిఏ కదా, చూడండి ఏ బి అని ఇచ్చాడు కదా, పాయింట్స్ రాసుకోండి క్లియర్గా. క్యూఏ క్యూబి, ఎస్ క్యూబి. ఇది సపోజ్ ఇది ఏ, ఇది బి అనుకుంటే ఎటుపైకి వెళ్తుంది, టువర్డ్స్ అవే ఫ్రమ్ ఓ, అంటే అవే ఫ్రమ్ ఓ టువర్డ్స్, క్లియర్గా రాసుకోవాలి, టువర్డ్స్ బి పాయింట్. బికాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, నేచర్ ప్రాపర్టీస్, పాజిటివ్ ఛార్జ్ నేచర్ అవే, నెగిటివ్ ఛార్జ్ టువర్డ్స్, దీస్ ఆర్ ద ప్రాపర్టీస్. సో ఈజ్ ఈక్వల్ టు kq/r². కడదామా ఫస్ట్ది? సో E1 అనుకుందామా, లేకపోతే E1 వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు 9 × 10⁻⁹ ఇంటూ ఛార్జ్ 3 milli అంటే t × 10⁻³ అండ్ వాట్ ఇస్ ద డిస్టెన్స్ హియర్, 0.1. మార్చాను కదా, 10 సెంటీమీటర్స్ అంటే 0.1 హోల్ స్క్వేర్. సో ఇదేంటి, అవే, ఆల్రెడీ ఇక్కడ రాసాను, అవే ఫ్రమ్ ఏ టువర్డ్స్ పాయింట్ ఈ డైరెక్షన్లో అవే. ఇదంతా వాల్యూ ఇక్కడ రాద్దామా, 9 × 3 = 27 × 10⁻⁹ ఎంత అవుతుంది, 6 + 9 - 3 కదా, 6. ఈ పై కింద 0.1 హోల్ స్క్వేర్ చూడండి, 0.1 అంటే 0.1 × 0.1 అంటే 1/10 × 1/10 అంతే కదా, అంటే 1/10 అంటే పైకి వెళ్ళిపోతుంది కదా, 1/100 కదా, 10². ఇదిగోండి చూడండి, 1/10 పైకి వెళ్ళిపోతే ఇక్కడ 10 వచ్చేస్తుంది కదా, చూడండి ఇక్కడ రాస్తున్నాను, 27 × 10⁶ × 0.1 కదా, 0.1 అంటే 1/10, 0.1 హోల్ స్క్వేర్ 1/10 × 1/10. సో 100 పైకి వెళ్ళిపోతుంది అంటే 10² అండ్ దట్ ఈస్ ఈక్వల్ 27 × 10⁸ న్యూటన్ పర్ కూలుమ్. ఇది E1 ఈ డైరెక్షన్లో. నెక్స్ట్ ఏమేమి చూడండి, మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర మనకి నెగిటివ్ ఛార్జ్ ఉంది, ఫీల్డ్ ఏమవుతుంది, నెగిటివ్ ఛార్జ్ వైపు వెళ్తుంది, అంటే ఇది కూడా ఇటువైపు వస్తుంది, సో వాట్ ఈజ్ E2 అగైన్, E2 వెక్టర్ ఈజ్ ఈక్వల్ మళ్ళీ kq/d² అంటే 9 × 10⁻⁹ డ్యూ టు దిస్ ఛార్జ్. ఇప్పుడు మీరు మైనస్ రాయవసరం లేదు, బికాజ్ ఆల్రెడీ మనం టువర్డ్స్ రాసాం. సో 9 × 10⁻⁹ 3 × 10⁻⁻³ మళ్ళీ సేమ్ 0.1 హోల్ స్క్వేర్. ఓకేనా, సో వాడు ఇప్పుడు రిజల్టెంట్ ఎంత అవుతుంది మీరు చెప్పగలరా, రిజల్టెంట్ ఎంత అవుతుంది, E1 కూడా ఇటే ఉంది, E2 కూడా ఇటే ఉంది. సో వాట్ ఈజ్ E net, సో E net వెక్టర్ ఈజ్ ఈక్వల్ సేమ్ డైరెక్షన్ కాబట్టి E1 + E2 వెక్టర్. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది, అది ప్లస్ ఇది అనమాట, అదవుతుందా, బికాజ్ బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అనుకో ఏది పెద్దది దాంట్లో మైనస్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ పాయింట్ ఓ, ఓకేనా, ఎట్ మిడ్ పాయింట్. ఎందుకంటే బికాజ్ ఆఫ్ పాజిటివిటీ ఇస్ గోయింగ్ అవే, అగైన్ నెగిటివ్ ఛార్జ్ ఉంది, టువర్డ్స్ నెగిటివ్ ఛార్జ్, సో బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. సో ముందు ఈ వాల్యూ ఎంత క్యాలిక్యులేట్ చేసాను మనకి, 10 సెంటీమీటర్స్ కదా, 10 × -2 ఎంత అవుతుంది, 10⁻⁻1 అంటే ఎంత అవుతుంది, 10⁻⁻1 హోల్ స్క్వేర్ 10⁻⁻2 పైకి వెళ్తే +2 అయిపోయింది కదా, +2. సో ఫైనల్గా వాల్యూ మనకి ఎంత వచ్చింది, 10⁸ రైట్ అండి. సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఇది 27 × 10⁸. సో ఇది కూడా సేమ్ అదే వాల్యూ వస్తుంది, ఎందుకంటే బోత్ ఆర్ సేమ్ కదా. సో ఇది కూడా యూ నీడ్ నాట్ క్యాలిక్యులేట్, 27 × 10⁸. ఓకేనా, సో E1 + E2 అంటే ఏంటి, 2 times of 27 × 10⁸.
అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వాట్ 54 ఇంటూ 10⁸. దీన్ని మనం అలా రాయకూడదు, బై 10 ఇంటూ 10 చేయండి. అప్పుడు ఎంత అవుతుంది? 5.4 ఇంటూ 10⁹ న్యూటన్ పర్ కూలం. మీకు ఈ కాబట్టి అర్థమవుతుందా? ఇలా ఉంచికండి, 54 ఉంచికండి, డివైడ్ బై 10 ఇంటూ 10 చేస్తే 5.4 ఇంటూ 10⁹ న్యూటన్ పర్ కూలం. దిస్ ఈస్ ద ఎఫెక్టివ్ వాల్యూ డ్యూ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ ద మిడ్ పాయింట్. అదవుతుంది, నోట్ చేసుకోండి. అదే అడిగాడు క్వశ్చన్, ఓకేనా? తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడిగాడండి. ఇఫ్ ఏ నెగటివ్ టెస్ట్ ఛార్జ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ 1.5 ఇంటూ 10⁻10 కూలం ఈజ్ ప్లేస్డ్ అట్ దిస్ పాయింట్, వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై ద టెస్ట్ ఛార్జ్ అన్నాడు. ఓకేనా? నోట్ చేసుకోండి ఫాస్ట్గా. ఇది చెప్పేస్తున్నాను, క్లియర్? అర్థమైంది. ఇది రెండు సేమ్ వాల్యూస్ వస్తాయి, యాడ్ చేసేయండి, బికాస్ సేమ్ డైరెక్షన్ యాడ్ చేస్తాం. సో 27 ఇంటూ 10⁸, మళ్ళీ అది కూడా 2 టైమ్స్ ప్లస్ 27 ఇవ్వండి, మీకు కావాలని చూడండి. 27 ఇంటూ 10⁸ ప్లస్ 27 ఇంటూ 10⁸. సో 10⁸ కామన్ తీసుకోండి, 27 ప్లస్ 27 ఎంత? 54 ఇంటూ 10⁸. అంతే కదా వచ్చింది దాకా, 2 టైమ్స్ కదా, ఓకేనా? సో 5.4 ఇంటూ 10⁹. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ దాంట్లోనే బీబిట్ ఒకటి ఇచ్చాడు చూడండి. ఇది చెప్పవచ్చా? బీబిట్ చెప్పేస్తాను చూడండి. బీబిట్ ఏమన్నాడు చూడండి. మళ్ళీ బీబిట్ ఏమన్నాడంటే దాంట్లోనే చూడండి. బీబిట్ ఇఫ్ ఏ నెగటివ్ టెస్ట్ ఛార్జ్ ఆఫ్ 1.5 into 10⁻⁹ coulombs is placed at this point, what is the force experienced by the test charge? So ఇది ఒక టెస్ట్ ఛార్జ్ అంటే Q0. అది ఎలాంటి టెస్ట్ ఛార్జ్? ఇఫ్ ఏ నెగిటివ్ టెస్ట్ ఛార్జ్ ఆఫ్ మ్యాగ్, అంటే ఇది నెగిటివ్ వాల్యూ ఇక్కడ ఉందట. నా వాట్ ఈస్ ద ఫోర్స్ ఏమన్నాడు? వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై దిస్ వన్? వాట్ ఈస్ ద ఫోర్స్? F is equal to EQ. F is equal to EQ, ఓకేనా? ఆల్రెడీ ఇందాక రిజల్టెంట్ ఎంత వచ్చింది మనకి? ఇదే కదా రిజల్టెంట్. ఇక్కడ ఛార్జ్ ఉందండి, ఓకేనా? ఆల్రెడీ ఈ మనకు కట్టేసాం కదా. ఎఫెక్టివ్ ఎంత వచ్చింది మనకి? ఈ ఎఫెక్టివ్ 5.2 టైమ్స్ కదా, 54. 5.4 చూడండి, 5.4 ఇంటూ 10⁹ వచ్చింది ఈ ఎఫెక్టివ్ అట్ ద సెంటర్ పాయింట్. ఎందుకంటే బోత్ ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్. 27 2 54. సో ఇది ఇంటూ క్యూ ఎంత ఇచ్చాడు? 1.5 ఇంటూ 10⁻⁹. అదే కదా ఫోర్స్ అవుతుంది. F is equal to EQ. బట్ అదే చూడండి, వాట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్ బై దిస్ టెస్ట్ ఛార్జ్ ఎట్ దిస్ పాయింట్? టెస్ట్ ఛార్జ్ ఎంత ఇచ్చాడు? ఇది ఫోర్స్ కావాలని ఏంటి మనకు కావాలి? F is equal to E ఇంటూ క్యూ. ఈ ఆల్రెడీ వచ్చింది కదా మనకి. సో మల్టిప్లై చేసేయండి. 15 4 60 0 6 15 5 75 18 810 ఇంటూ ఈ 10 ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది, ఓకేనా? తర్వాత ఏమో 1 2 1 2 ఇది 0 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8.1 ఏంటివి? న్యూటన్స్. సో దట్ ఈస్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద టెస్ట్ ఛార్జ్, దట్ ఈస్ నెగిటివ్ టెస్ట్ ఛార్జ్ మైనస్. అంటే అఫ్ కోర్స్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవచ్చు, ఓకేనా? అందుకే నెగిటివ్ చెప్పినప్పుడు కూడా మ్యాగ్నిట్యూడ్ వేస్తాం మనం. 8.1 న్యూటన్స్. దట్ ఈస్ ద ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ ప్లీజ్. 1.9 1.9 చూడండి ఒకసారి, వెరీ ఈజీ వన్. 1.8 system has two charges 2.5 into 10⁻⁷ QA and to minus 2.5 into 10⁻⁷ అంటే నెగిటివ్ వాల్యూ ప్లస్ మైనస్ వాల్యూ located at the points 0 0 మైనస్. చూడండి ఎలా ఇచ్చాడండి పాపం. QA ఛార్జ్ ఎంత? 2.5. ఒకటేం పాజిటివ్ ఛార్జ్ అండి. దీని యొక్క లొకేషన్ ఏంటి? పొజిషన్ వెక్టర్ 0, 0, -15 సెంటీమీటర్స్. అలాగే QB ఇచ్చాడండి. ఇది ఎంత ఛార్జ్ వాల్యూ? ఇది నెగిటివ్ ఛార్జ్, -2.5 into 10⁻⁷ -7 కూలమ్స్. దీని లొకేషన్ ఏంటి? పొజిషన్ వెక్టారు 0, 0, ఫస్ట్ ఇది వాల్యూ చూడండి +15. ఇది +15 ప్లీజ్. అంటే ఇది 3 డైమెన్షనల్గా ఇచ్చాడు వెక్టార్స్లో. 0 0
15. అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, 0 0 అంటే ఏంటి, ఎక్స్ కోఆర్డినేట్ లేదు, వై కోఆర్డినేట్ లేదు, ఓన్లీ జెడ్ కోఆర్డినేటే ఉంది. అంటే ద చార్జెస్ ఆర్ ఇన్ జెడ్ యాక్సిస్, ఆన్ లయింగ్ ఆన్ జెడ్ యాక్సిస్. అర్థమవుతుందా? ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ కనిపించట్లేదు అంటే అక్కడ 0 0 అంటే అర్థం ఏంటంటే ద చార్జెస్ ఆర్ లయింగ్ ఇన్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ అండ్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. అది జాగ్రత్త మనం ఫ్రేమ్ చేయాలి. చూడండి మీకోసం గీతలు వేస్తున్నాను. సపోజ్ ఎస్యూమ్ దిస్ ఈజ్ జెడ్ యాక్సిస్, ఇది పాజిటివ్ జెడ్ అనుకుందాం, ఇది నెగిటివ్ జెడ్ అనుకుందాం. దానికి ఎస్యూమ్ దిస్ ఈజ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్, పాజిటివ్. యాక్చువల్గా అయితే ఎక్స్ వై తీసుకుంటాం, మరి ఇక్కడ ఎక్స్ వైతో సంబంధం లేదు బికాస్ బోత్ ఆర్ జీరోస్ హియర్. సో ఎస్యూమ్ దట్ దిస్ ఈజ్ పాజిటివ్ జెడ్ అండ్ దిస్ ఈజ్ నెగిటివ్ జెడ్ యాక్సిస్. ఓకేనా? ఇప్పుడు చూడండి ఏమవుతుందో ప్రాబ్లము. వాడు ఆల్రెడీ వాడు ఏమి ఇచ్చాడు మనకి, సిస్టమ్ హ్యాస్ 2 చార్జెస్, ఒకటేమో పాజిటివ్ ఛార్జ్ క్యూఏ, ఎంత ఇచ్చాడు క్యూఏ 2.5, ఇంకోటి నెగిటివ్ ఛార్జ్ -2.5 × 10⁻. లొకేటెడ్ 0 0 -15. అంటే పాజిటివ్ ఛార్జ్ ఏమో నెగిటివ్ జెడ్ యాక్సిస్లో ఉంది సుమా. ఇక్కడ చూడండి, అంటే చూడండి 0 0 ఇదంతా -15 సెంటీమీటర్స్. ఇదేంటి పాజిటివ్ వాల్యూ ఉంది ఇక్కడ, ఎంత చూడండి +2.5 × 10⁻⁻7 కూలమ్స్. ఇదేమో ప్లస్. అర్థమవుతుందా? పాజిటివ్ ఛార్జ్ 2.5 × 10⁻⁻7 కూలం ఎక్కడుందో పాపం, ఇవ్వండి నెగిటివ్ 0 0 -15 నెగిటివ్ జెడ్ యాక్సిస్లో ఉందండి, కిందన ఉంది. ఇంకోటి ఎక్కడ ఉంది, క్యూబీ పాపం, క్యూబీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వాల్యూ, ఇది -2.5 × 10⁻⁻7 కూలంబు ఎక్కడుంది అది. ఓకే, రెండోది 0 0 +15, 0 0 +15 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. తర్వాత డైపోల్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఇదేమో కిందకి -15 సెంటీమీటర్స్ బిలోలో ఉంది, ఇదేమో +15 సెంటీమీటర్స్ అబోవ్లో ఉంది. అంటే టోటల్ డిస్టెన్స్ ఎంత ఈ రెండింటి మధ్యన, 15 + 15 30 సెంటీమీటర్స్ ప్లీజ్. 15 + 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్. ఎందుకు వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద టోటల్ ఛార్జ్ అండ్ ఎలక్ట్రికల్ డైపోల్ మొమెంట్. డైపోల్ మొమెంటం ఎలాగొస్తుంది, ఇక్కడ రాస్తున్నాను చూడండి, ప్లేస్ లేదు. క్లియర్, డైపోల్ ఎలా వస్తుంది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు చూసే ఉంటారు. డైపోల్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ, P bar is given by 2a × q. 2a అంటే ఏంటి, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 ఈక్వల్ అన్లైక్ చార్జెస్, 15 పాజిటివ్ 15 నెగిటివ్, అంటే ఎంత టోటల్ 30 సెంటీమీటర్స్. సో 30 × 10⁻⁻2 n కేసులో ఇంటూ ఛార్జ్ 2.5 × 10⁻⁻7. అంతే అయిపోయింది లెక్క చూడండి. సో 30 ఇంటూ ఇది 2.5 కదా, 25/10 ఇంటూ 10⁻⁻2 ఇంటూ 10⁻⁻7. ఇది 25 3 ఎంత 70, 15 75 0 0 ఇంటూ ఇది 10⁻⁻2 -7 అంటే -9. ఇలా ఉంచకండి, /10 ఇంటూ 10 చేయండి, ఎంత అవుతుంది 7.5 ఇంటూ ఇది 7.5 ఇంటూ 10⁻⁻9 + 1 ఎంత -8. యూనిట్స్ ఏంటి, కూలుమ్ ఇంటూ మీటర్స్. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అన్నమాట. అర్థమవుతుందా? సో ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీరు వేసినప్పుడు. ఇక్కడ +15 -15. అలాగే డైపోల్ మొమెంట్ ఎలా ఉంది, వెక్టారు నెగిటివ్ నుంచి పాజిటివ్. చూడండి, దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ద డైపోల్ మొమెంట్ వెక్టార్. సో ఇట్ ఈస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్. చూడండి 18 వెళ్తుంది చూడండి డైపోలు, ఒకసారి జాగ్రత్త చూడండి. -2 +L, మైనస్ ఎక్కడ ఇచ్చాం, పైన మైనస్ ఉందండి, సారీ. సో పైనుంచి కిందకు వస్తుందండి ప్లీజ్, సారీ. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎలా ఉంటుంది డైపోల్. చూడండి ఇది -Q +Q ఉన్నప్పుడు డైపోల్ ఎప్పుడు కూడా మైనస్ నుంచి ప్లస్కి వెళ్తుంది ప్లీజ్. డైపోల్ మైనస్ ఛార్జ్ టు ప్లస్ ఛార్జ్. ఇక రెండింటిలో మైనస్ ఛార్జ్ ఎవరు, ఇది కాదు, ఇది పాజిటివ్ ఇచ్చాడు, ఇది మైనస్. సో ఫ్రమ్ పాజిటివ్ జెడ్ టు నెగిటివ్ జెడ్, ఇక్కడ రాస్తాను, ఫ్రమ్ పాజిటివ్ జెడ్ యాక్సిస్ టు నెగిటివ్ జెడ్ యాక్సిస్. డైపోల్ మొమెంట్ డైరెక్షన్ వెక్టార్ క్వాంటిటీ ఎలా ఉంది,
ఫ్రమ్ పాజిటివ్ జెడ్ టు నెగిటివ్. ఇది కిందకి ఉంది ప్లీజ్, ఓకేనా? ఎందుకంటే నెగిటివ్ ఛార్జ్ ఎక్కడ ఉంది కదా, -2.5 పైన ఉంది, ఇదేమో ప్లస్ ఇచ్చాడు. సో పాజిటివ్ జెడ్ టు నెగిటివ్, ఇదిగోండి పాజిటివ్ జెడ్ యాక్సిస్ టు నెగిటివ్ జెడ్ యాక్సిస్, ఓకేనా? సో దట్ ఈస్ ద డైరెక్షన్ ప్లీజ్. నెక్స్ట్ వన్ అండి, నెక్స్ట్ వన్ నోట్ చేయండి. అయింది కదా, రైట్, ఎగ్జాక్ట్లీ అండి. 1.10 అండి, ఇది చెప్పవచ్చు మొత్తం 7.5 10⁻⁸ కూలుంబ్ మీటర్, రైట్. నా 1.10 ఇక్కడ రాసిదా, ఇక్కడ రాస్తా. రైట్, ఇక్కడ చూడండి 1.10 ఎలక్ట్రికల్ డైపోల్ విత్ డైపోల్ మూమెంట్ 4 × 10⁻⁻ coulombs is aligned at 30 degrees with direction of uniform electric field magnitude 5 × 10⁴. Calculate the magnitude torque. See 1.10 it's a direct formula based question. ఒకసారి చూసుకోండి మీ టెక్స్ట్ బుక్లో 1.10 ఎడిషనల్ ఎక్సర్సైజ్ ఎలక్ట్రికల్ డైపోల్ విత్ డైపోల్ మూమెంట్ అంటే పి ఇచ్చాడండి, వెక్టారు ఎంత ఇచ్చాడు, 4 × 10⁻⁻9 కూలుంబ్ మీటర్ ఇచ్చాడు. ఈజ్ అలైన్డ్ అట్ అన్ యాంగిల్ థీటా ఇచ్చాడు ఎంత, 30 degrees విత్ ద డైరెక్షన్ ఆఫ్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, ఓకేనా? సో వెక్టార్ ఈ బార్ ఇచ్చాడండి, ఎంత ఇచ్చాడు, 5 × 10⁴ న్యూటన్ పర్ కూలుంబ్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ టార్క్ అన్నాడు. యాక్టింగ్ టార్క్ ఎలా వస్తుంది, పిఈ సైన్ థీటా, పిఈ సైన్ థీటా. పి వాల్యూ ఎంత ఇచ్చాడు, 4 × 10⁻⁹ ఇంటూ ఈ 5 × 10⁴ సైన్ 30 అంటే హాఫ్, ఓకేనా? 2 1s are 2 2s are, ఇక్కడ 5 2s are 10⁻1 ఇంటూ 10⁻⁻9, ఇది అంటే -5 -9 + 4 -5, అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻+1 అంటే -4. చూసుకోండి, చెక్ చేసుకోండి. 5 2s are 10 అంటే 10⁻1 of course 10⁻5, so 10⁻⁻7 అంటే +4 -4. సో వాట్ ఇస్ ద వాల్యూ అండి, 10⁻⁻4 వచ్చిందండి. యూనిట్స్ ఏంటివి, టార్క్ కదా, న్యూటన్ ఇంటూ మీటర్. సో 10⁻⁻4 న్యూటన్ మీటర్, దట్ ఈస్ ద వాల్యూ ఫర్ 1.10. నౌ లెట్ us go to 1.11. 1.11 వెరీ ఈజీ అండి, కాన్సెప్ట్స్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి మీరు, దట్ ఈజ్ ది ప్రాబ్లమ్స్, ఓకేనా? నెక్స్ట్ వన్ 1.11 ఏమన్నాడు చూడండి, 1.11 చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవి. 1.11లో అంటున్నాడు ఏ పీస్ ఆఫ్, ఇది ఆల్రెడీ కాన్సెప్ట్ ప్రాబ్లమ్ అండి. ఏ పాలిథిన్ పీస్ రబ్డ్ విత్ వూల్, పాలిథిన్ ఈజ్ రబ్డ్ విత్ వూల్, పాలిథిన్, ఓకేనా? పాలిథిన్ రబ్డ్ విత్ wool, okay, rubbed with wool is found to have a negative charge. ఎంత వచ్చింది నెగిటివ్ ఛార్జ్, 3 × 10⁻⁻7. ఒక పాలిథిన్ పీస్ రబ్డ్ విత్ వూల్తో రబ్ చేశారండి ఈ పాలిథిన్ని. చూడండి, పాలిథిన్ ఈజ్ రబ్డ్ విత్ వూల్, ఓకేనా? మన పాలిథిన్ పీస్ రబ్డ్ విత్ వూల్ ఈజ్ ఫౌండ్ టు హ్యావ్ నెగిటివ్ ఛార్జ్, అంటే ఈ పాలిథిన్కి నెగిటివ్ ఛార్జ్ వచ్చింది అన్నాడు. ఎప్పుడు బాడీకి నెగిటివ్ వస్తుంది, ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తేనే, ఓకేనా? వెన్ ఇట్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్, అదవుతుందా, అప్పుడే కదా. అప్పుడు ఇదేంటిది నెగిటివ్ ఛార్జ్, అప్పుడు ఇదే అవ్వాలి వూల్ పాజిటివ్ ఛార్జ్ అవ్వాలి. వూల్ షుడ్ బికమ్ పాజిటివ్ ఛార్జ్ బికాజ్ ఇట్ ఈస్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. వూల్ ఈజ్ లూజింగ్ ఎలక్ట్రాన్స్, పాలిథిన్ ఈజ్ గెయినింగ్ ఎలక్ట్రాన్స్. The body which loses electrons is positively charged. The body which gains electrons is negatively charged. That is the answer for this one. Adhe adigadu. Estimate the number of electrons transferred from which to which. Electrons kuda adigadu, adi kuda cheyochu manam. Q is equal to Ne. So already charge ichchadu manaki 3 × 10⁻⁻7 coulombs is equal to N into 1.6 × 10⁻⁻19 coulomb. Coulomb cancelled. So 3/1.6, ఓకేనా? పైకి తీసుకెళ్ళిపోతాం 10⁻19. అదవుతుంది మీకు 3/1.6. ఇక్కడ 1.7 కూడా ఉంది, వేయలేదు మీరు చూడండి, అది కూడా వేయాలి.
కూలుం క్యాన్సిల్ అయింది. 3 × 10⁻⁻7 by 1.6 × 10⁻⁻19 అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్. ఆ వాల్యూ కూడా కట్టాలి ఎన్ని ఎలక్ట్రాన్, ఎందుకంటే వాడు అడిగాడు ఏమడిగాడు, ఎస్టిమేట్ ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ విచ్ టు విచ్. ఓకేనా, ఈజ్ దేర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ వూల్ టు పాలిథిన్ అని అడిగాడు. ఈజ్ దేర్ ఏ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాస్ ఫ్రమ్ వూల్ టు పాలిథిన్. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, పాలిథిన్ ఏమో నెగిటివ్ అయిపోయింది దాంతో రబ్ చేయడం వల్ల, అంటే ఇది ఎలక్ట్రాన్స్ గెయిన్ అయ్యింది, అంటే ఇది నెగిటివ్ ఛార్జ్ అయ్యింది, వూల్ ఏమో పాజిటివ్ ఛార్జ్ అయ్యింది. అర్థవుతుందా, వూల్ హెస్ బికమ్ పాజిటివ్ ఛార్జ్. అది నోట్ చేసుకోండి, అంటే వూల్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. అర్థమైందా, వూల్ ఏమో లూజ్ అవుతుంది ఎలక్ట్రాన్స్. ఆ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఇప్పుడు కనిపెడదాం. చూడండి, ఇది ఎలా రాయొచ్చు, పాయింట్ తీసి 0 పైకి పంపించేయండి, అంటే ఇప్పుడు ఎంత అవుతుంది, 30/60. ఇదేమో +19, అది -7, ఎంత అవుతుంది, 19 - 7 ఎంత స్క్వేర్, 10 స్క్వేర్. ఇదేమో 2 15 2 8. సో 15/8 × 10 స్క్వేర్. జాగ్రత్త చూడండి, దీన్ని మనం డివైడ్ చేద్దాం. 15/8 × 10 స్క్వేర్ డివైడ్ చేద్దాం. 15/8 అదే కదా, +19, ఇది ఎంత ఉంది, -7 కదా, +19, ఇది -7 ఇది ఇచ్చారు -7. ఓకే, +19 ఎంత ఉంది, 12 అవుతుంది కదా, +12 అవుతుంది ప్లీజ్, ఇలా చూసుకోండి. ఓకే, 30 కదా, 15/2 15 2 8. ఇదేమో +19, ఇక్కడ చూడండి, 19 + -7. ఓకేనా, అండ్ ఎంత అవుతుంది, 9 2 +12 అవుతుంది. సో ఇది ఆల్రెడీ డివైడ్ చేసుకోవడం వచ్చు కదా మనకి. 15 ఎలా డివైడ్ చేయొచ్చు, 8 1 8, ఎంత ఉంది, 7.0, 8 8 5 8 5 8 6 8 7 8 8 8 64, 8 7 ఎంత అవుతుంది, ఓకేనా, 8 8 64, 8 9 7 అవుతుంది, 8 8 64 అండి, 8 8 8 64 6, మళ్ళీ 8 7 56, 8 7 56 4, 8 5 40, అంటే 1.875 × 10⁻12 వచ్చింది మనకి. ఇవి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనా, సో దిస్ ఈస్ ద వాల్యూ 1.875. కరెక్ట్గా చూసుకోండి, మ్యాచ్ అయింది లేదో. సో డివైడ్ చేస్తే మనకి 8 1 8 అండి, 7 పాయింట్ 0 ఉంది, 8 9 72 అవుతుంది. సో అందుకే 8 8 64, 10లో 4 6 అవుతుంది, 60, 8 7 ఓకేనా 56, బికాజ్ 8 8 64 అవ్వదు, 8 7 56 అంటే 4 మీరు 8 5 40. సో 1.875 × 10⁻12 ఎలక్ట్రాన్స్. ఎవరిచ్చారు ఈ 12 ఎలక్ట్రాన్, ఎవరికి ఇచ్చారు ఇది పాపం, ఊల్ ఏమైంది ఇక్కడ, ఊల్ ఈజ్ బికమింగ్ పాజిటివ్ కదా, ఇట్ ఈస్ లూజింగ్ ఎలక్ట్రాన్స్. సో ఊల్ ఈజ్ లూజింగ్ దిస్ మనీ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ దిస్ ఫెలో ఎవరైతే ఇక్కడ ఉన్నాడో ఎవడు పాలిథిన్ నెగిటివ్లీ ఛార్జ్ అయింది, అంటే గెయినింగ్ ఎలక్ట్రాన్స్. ఇన్ని ఎలక్ట్రాన్స్ గెయిన్ అయింది అనమాట, అది కథ ఇక్కడ. ఓకేనా, సో దట్స్ ఆల్ అండి. నెక్స్ట్ మనకి ఇంకా 1 2 ఓకేనా 3 4 5 6 7 8 9 10 ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయండి. ఓకేనా, ద వీడియో ఇస్ బికమింగ్ లాంగ్. ఎక్కడ మనం, సో 1 వూల్ వరకు అయింది, అంటే 1.11 వరకు కంప్లీట్ అయింది మనకి. ఓకేనా, సో విల్ డూ వన్ థింగ్ అండి, ఇంకా ఆల్రెడీ ఇట్ ఈస్ 1 hour పాస్ట్ ఫర్ దిస్ వీడియో. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ మనకు మిగిలాయి 1.1 తర్వాత. దట్ ఈస్ 1 2 3 4 5 6 7 8 అలా అనదర్ 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఐ విల్ డూ వన్ థింగ్ అండి, ఈ అడిషనల్ ప్రాబ్లమ్స్ ఐ విల్ మేక్ 1 more వీడియో బెటర్, బికాస్ ఇట్స్ ఆల్రెడీ టేకింగ్ 1 more hour. ఓకే, ఐ విల్ డూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చెప్పినవన్నీ జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. ఆ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ వాట్ ఆర్ లెఫ్ట్ ఓవర్ I'll make another video, like maybe it's a 11th video, because already it's the 10th video. In 11th video we can see that one. Okay na? Again I'll meet in the next one.